ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 18వ అధ్యాయంలో వచ్చి ఉన్నాము. అక్కడ ఆల్రెడీ ప్రీవియస్ 2 సెషన్స్ని మీరు దయచేసి వినవలసిందిగా కోరుతా ఉంటున్నాను. ఆల్రెడీ డీటెయిల్స్ అన్నీ, ఆ యొక్క స్త్రీ ఎవరు, ఆ యొక్క వ్యభిచారిగా ఎందుకు పిలువబడతా ఉంది, అది ఏ పట్టణము, ఆ సూచనలు ఏంటిది, క్లోజ్గా అంటే ఆ యొక్క ప్రాఫెసీలో, ప్రకటన గ్రంథంలో రాయబడిన ఆ యొక్క ప్రాఫెసీస్ తగ్గట్టుగా ఆ పట్టణం ఏంటి, ఎందుకు దేవుడు ఆ యొక్క పట్టణాన్ని ఎంత క్రోధం అంటే లేకపోతే ఆ యొక్క ఉగ్రతను చూపిస్తా ఉన్నాడు, ఆ కారణాలన్నీ కూడా చూడడానికి ప్రయత్నము చేసినాము. ఆ యొక్క రోమన్ క్యాథలిక్ చర్చ్ మాత్రమే అంటే క్రైస్తవ యొక్క ప్రతినిధిగా కనబడతా ఉంది, కానీ ఏ రకంగా క్రీస్తును వాక్యాన్ని అంటే భిన్నంగా, క్రీస్తు యొక్క వాక్యానికి భిన్నంగా క్రీస్తు అందించిన ఆ యొక్క ప్రత్యక్షతలకు భిన్నంగా తను ఎలా కదులుతుంది, తను ఏ రీతిగా అయితే అంటే క్రీస్తుకు విరోధంగా కనబడుతుందో అవన్నీ విషయాలు గత సెషన్స్లలో మనం చూసినాము. ఈ సెషన్లో పర్టికులర్గా వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ద డాక్ట్రిన్ బిలీవ్ బై ద రోమన్ క్యాథలిక్ చర్చ్. రోమన్ క్యాథలిక్ చర్చ్ వారు బిలీవ్ చేసే డాక్ట్రిన్ మీద పర్టికులర్గా ఫోకస్ చేయబోతా ఉంటున్నాము. సో ఇంకా ఏమేం పరీక్షించబోతున్నాం అంటే వారు నిజంగా క్రీస్తు యొక్క ప్రతినిధియా, వాళ్ళు క్రీస్తు యొక్క సంఘానికి ప్రతినిధులా, నిజంగా వాక్యాన్ని సరిగా ఉన్నట్టుగా వాళ్ళు నమ్మి పాటించేవారుగా ఉంటున్నారా, ఆ విషయాలు మనము చూసుకోబోతా ఉంటున్నాము. We are going to examine the doctrines and the practices of the Roman Catholic Church. సో ఈ సెషన్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మొట్టమొదటిగా వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ యొక్క డాక్ట్రిన్స్ అంటే సిద్ధాంతాలను, వాళ్ళ యొక్క ప్రాక్టీసెస్ ఏ రీతిగా వాళ్ళు ఆ సిద్ధాంతాలను అనుసరిస్తారో వాటిని చూడబోతున్నాము. ఇంకొకటి, వాళ్ళ యొక్క సిద్ధాంతాలు, వాళ్ళ యొక్క నమ్మకాలు దేవుని యొక్క వాక్యపు వెలుగులో అది సరి అయిందా కాదా కూడా మనం పరీక్షించుకోబోతున్నాము. కాబట్టి ఏదైనా కానీ కూడా మనము దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క వాక్య అనుసారంగా ఉందా లేదా అని మనము చూసుకోవాలి. అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో 11వ వచనం నుంచి 12వ వచనం వరకు బెరియలో పౌలు వాక్యం చెప్తున్నప్పుడు అక్కడున్న వాళ్ళు గనులని పిలువబడ్డారు. ఎందుకు గనులుగా పిలువబడ్డారు అంటే పౌలు చెప్తున్న మాటలు ఎంతో ఆసక్తితో వాళ్ళు విన్నారు. ఆసక్తితో దేవుని యొక్క వాక్యాలు వినాలి, కానీ అసలు ఆ వాక్యము నిజంగా చెప్పబడుతున్న వాక్యము, ఆ సేవకులు చెప్తున్న వాక్యం, అదొక సొసైటీ కానీ, ఒక ఇన్స్టిట్యూషన్ కానీ, ఒక సేవకుడు కానీ, ఎవరైనా కానీ వాక్యము వాళ్ళు ప్రకటిస్తున్నప్పుడు అది వాక్యానుసారంగా ఉందా లేదా అని పరిశీలించుకోవాల్సిన అవసరం మనకుంది. వాళ్ళు ప్రతి దినము పౌలు చెప్తున్న మాటలు వాక్యానుసారంగా ఉందా లేదా అని వాళ్ళు పరీక్షించి నమ్మి, చాలా మంది అక్కడ ప్రాముఖ్యమైన గ్రీక్లో ఉన్న వాళ్ళు, అక్కడ స్త్రీలు కానీ, అక్కడ పురుషులు కానీ వాళ్ళు నమ్మినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, వాక్యము మనకు పునాది. మన యొక్క బిలీఫ్కి కానీ, మన నమ్మకానికి, మన యొక్క సిద్ధాంతాలకు కానీ, మనము ఏ రీతిగా బ్రతకాలను వాక్యమే మనకు ఆధారము. వాక్యానికి భిన్నంగా ఏది పోయినా కూడా మనం అంగీకరించవలసిన అవసరం మనకి లేదు. ఎవరైనా కానీ దేవుని యొక్క ప్రతినిధులను పిలుచుకుంటున్నప్పుడు వాళ్ళు నిజంగా వాక్యాన్ని అపోల్డ్ చేస్తున్నారా, వాక్యానుసారంగా వాళ్ళు ఉంటున్నారా, ఆ వాక్యానుసారంగా వాళ్ళు కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారా, బోధిస్తున్నారా, మనం పరిశీలించుకోవాల్సిన అవసరం మనకి ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 17వ వచనంలో యేసయ్య చెప్పిన మాటలను మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. తను ప్రార్థన చేస్తున్నాడు గెత్సెమనే తోటకు. అంటే ఇది చివరి ప్రార్థన. ఆ ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు యేసు ప్రభు బయలుపరుస్తున్నాడు. దాంట్లో ఒక ప్రాముఖ్యమైన విషయము, తను పలికిన మాటలు ఏంటిదంటే, ప్రార్థనలో నీ సత్యము చేత వీరిని ప్రతిష్ఠించుము తండ్రి అని ప్రార్థన చేస్తా ఉన్నాడు.
నీ వాక్యమే సత్యము అంటున్నాడు. అంటే వాక్యము చేత వీళ్ళని ప్రతిష్ఠించుము, వాక్యానుసారంగా వీళ్ళని వేరు చేయము అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. 2 తిమోతి 3 అధ్యాయం 16, 17 వచనాలలో మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యము అది ఆహ్, అంటే దేవుని ఊపిరి నుంచి వచ్చినట్లుగా అది ప్రతి సేవకునికి అది ఏ రకంగా అవసరమవుతుంది అంటే, అది ఉపదేశం గానీ, హెచ్చరిక గానీ, సరిదిద్దుటకు గానీ, తరబిదు చెందడానికి గానీ, దేవుని యొక్క నీతిలో స్థాపించబడ్డానికి, ఒక దైవజనుడిని సన్నద్ధుడిగా తయారు చేయడానికి, సత్కార్యం కోసం తయారు చేయడానికి, దేవుని యొక్క వాక్యము అనుగ్రహించబడింది, ఉపయోగమైంది అని ఇక్కడ మనము చూస్తా ఉన్నాము. కాబట్టి దేవుని యొక్క వాక్యము చానా ప్రాముఖ్యమైంది. ఆ వాక్యం చేతనే మనము తిరిగి జన్మించి ఉన్నాము అని 1 పేతురులో మనం చూస్తా ఉంటున్నాము. ఆ వాక్యం చేతనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూస్తున్నాము. వాక్యమనే ఉతక స్నానము, వాక్యము చేత, వాక్యమనే నీటి చేత ఉతక స్నానము దేవుడు చేయిస్తున్నట్లుగా పరిశుద్ధంగా మచ్చ, దాగు, కలంకము లేకుండా సంఘాన్ని దేవుడు తయారు చేస్తున్నట్లుగా మనము చూస్తా ఉంటున్నాము. కాబట్టి మన యొక్క విశ్వాసానికి పునాది వాక్యము. వాక్యము దేవుడు మనకు ఒక ప్రత్యక్షత మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనము అవుట్లైన్స్ మనం చూసుకుందాము. ఈ యొక్క స్టడీలో మనం చూసుకోవాల్సిన పాయింట్స్ ఏంటిది? ఎటువంటి పాయింట్స్‌ని మనం ధ్యానించబోతున్నామంటే, వాళ్ళు నమ్మే సిద్ధాంతము, రక్షణకు సంబంధించిన సిద్ధాంతం ప్రతిది కూడా వాక్యానుసారంగా ఉందా లేదా మనము చూడబోతున్నాము. వాళ్ళు నమ్మే సువార్త నిజంగా అది వాక్యానుసారంగా ఉందా? ప్రభు భోజనము వాళ్ళు యూకరిస్ట్ అంటారు. అది వాళ్ళు పాటించేది అది క్రీస్తు అందించిన విధానంగా ఉందా? లేకపోతే వాళ్ళు కల్పన లేక వేరే రీతిగా వాళ్ళు దాన్ని ఆహ్, అర్థం చేసుకొని వాళ్ళేమన్నా వారు పాటిస్తున్నారా? అది కూడా వాక్యానుసారంగా మనం చూడబోతున్నాము. ఇంకోటి వాళ్ళ సిద్ధాంతాలలో ఆచారానికి, ఇంకా దేవుని వాక్యానికి వాళ్ళ ప్రాముఖ్యతలు ఏంటిది? ఎంత ప్రాముఖ్యతను వాళ్ళు ఇస్తున్నారు? ఆ విషయాన్ని మనము చూసుకోబోతున్నాము. ఇంకోటి పోప్, ఆ యొక్క రోమన్ క్యాథలిక్ చర్చ్‌కి ఆయన పెద్ద. ఆయన, ఆయన యొక్క స్థానము అంటే వాళ్ళు నమ్మే స్థానం ఏంటిదంటే, ఆయన క్రీస్తు యొక్క పీఠాన్ని, క్రీస్తు యొక్క స్థానాన్ని తీసుకొని సంఘానికి ఆయన ఒక శిరస్సుగా ఉండి అది వాక్యానుసారమా లేదా అనేది మనము చూసుకోవాల్సిన అవసరత మనకుంది. తర్వాత వాళ్ళు నమ్మే సిద్ధాంతం ఏంటంటే, మేరీ ఒక కన్యక. ఆమె వివాహం ముందు కన్యకగానే ఉండే, వివాహం అయిన తర్వాత కూడా కన్యకగానే ఉంది. ఇంకొకటి తను మధ్యవర్తిగా ఉన్నట్లుగా వాళ్ళు నమ్ముతారు. ఇంకా మేరీ గురించి, ఆ యొక్క మరియమ్మ గురించి వాళ్ళు నమ్మే సిద్ధాంతాలు ఏంటిది? వాక్యం మనకు బోధిస్తున్న విషయం ఏంటిదో మనము పరిశీలించుకుందాం. తర్వాత పర్గేటరీ వాళ్ళ యొక్క ఆహ్, నమ్మకం ఏంటిది? పర్గేటరీ అంటే ఆహ్, ఒక వ్యక్తి తను చేసిన పాపాలను బట్టి ప్రాయశ్చిత్తంగా చనిపోయిన తర్వాత, కొంత శిక్ష అనుభవించిన తర్వాత తను వెళ్ళే స్థలాన్ని ఆహ్, పరలోకానికి వెళ్ళక ముందు ఈ పర్గేటరీ వాళ్ళు నమ్మే సిద్ధాంతము, ఆ యొక్క పర్గేటరీలో ఆయన శిక్షించబడిన తర్వాతనే వెళ్తాడు. ముందే వెళ్ళడు అనే విషయాన్ని వాళ్ళు నమ్ముతున్నారు. దాని గురించి కూడా బైబిల్‌లో ఎక్కడ ఉంది? అసలు వాళ్ళు ఎందుకు ఇటువంటి సిద్ధాంతాన్ని తీసుకొనొచ్చినారు? అది క్రైస్తవ సిద్ధాంతమా కాదా అనేది మనం చూసుకోబోతున్నాం. తర్వాత వాళ్ళు నమ్మే సిద్ధాంతం ఇంకొకటి ఏంటిదంటే ఇండల్జెన్సెస్. ఇండల్జెన్సెస్ అంటే ఈ పర్గేటరీలో ఏ రీతిగా అయితే వాళ్ళు శిక్ష పొందుకోబోతున్నారో, శిక్ష పొందుకోబోతున్నారో అడ్వాన్స్‌గా గూడా, లేకపోతే పోయిన తర్వాత గూడా వాళ్ళకు సంబంధించింది కొన్ని విషయాలు ఇక్కడ ఆచారాలు కొన్ని చేసి కొద్దిగా వెల చెల్లించినట్లయితే వాళ్ళ శిక్ష అక్కడ తగ్గిపోతుంది అనే నమ్మకాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తుంది. దాన్ని ఇండల్జెన్సెస్ అంటారు. దాన్ని డబ్బులిచ్చి కొనుక్కోవడము, కొన్ని ఆచారాలు చేసి అక్కడ శిక్షను తగ్గించడము చేసే పనిని ఇండల్జెన్సెస్ అంటారు. సో, దాన్ని కూడా వాక్యానుసారంగా చూడబోతున్నాము. ఇంకొకటి ఈ యొక్క ప్రీస్ట్‌లు అంటే క్రీస్తు యొక్క స్థానాన్ని వాళ్ళు
ప్రతినిధులుగా ఉన్నారు గనుక వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి బోన్‌లో కూర్చొని రోమన్ క్యాథలిక్స్ ఎళ్లి క్షమాపణ అడుగుతా ఉంటారు. వాళ్ళంతా క్షమాపణ అడిగిన తర్వాత పోప్ అంటాడు, "నేను నిన్ను క్షమిస్తున్నాను. వెళ్ళు నీ పాపాలు క్షమించబడ్డాయి." అంటే క్రీస్తు మాట్లాడినట్టుగానే మాట్లాడతారు వాళ్ళు. అది నిజంగా వాక్యానుసారమా? కాదా? ఇదంతా మనం చూసుకున్నట్లయితే గత సెషన్స్ మీరు గమనించండి. ఆ యొక్క మృగం పైన సవారీ చేస్తున్న ఆ యొక్క స్త్రీ, ఆ వ్యభిచారి అంత్యక్రీస్తు యొక్క సామ్రాజ్యంతోని ఒకటై చివరి దినాలలో ఒకటవుతుందన్న సంగతిని మనం చాలా స్పష్టంగా చూసుకున్నాము. తర్వాత ఆ సెషన్‌లో ఆ స్త్రీని గుర్తుపట్టడం ఏంటిది? తర్వాత అదొక పట్టణంగా అక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. ఆ పట్టణం ఏంటిది? ఆ సూచనలు మనం జూసుకున్నాము. అవన్నీ జూసినప్పుడు ఆ యొక్క పేగన్ సిస్టమ్, ఆ యొక్క అన్య సాంప్రదాయాలు ఎంత భయంకరంగా ఉన్నాయో మీరు ప్రీవియస్ సెషన్‌ని మీరు జూసినట్లయితే మీకు అర్థమవుతుంది. వారు నిజంగా క్రైస్తవ ప్రతినిధులేనా? నిజంగా ఒక క్రైస్తవ సంఘమా? ఈ దినాలలో క్రిస్టియన్ అనంగానే ప్రపంచమంతా చూసేది మనల్ని ప్రొటెస్టెంట్స్‌ని గాదు, లేకపోతే మనల్ని గాదు. వాళ్ళు జూసేది ఆ యొక్క రోమన్ క్యాథలిక్స్ వాళ్ళనే క్రిస్టియన్స్‌గా వాళ్ళు పరిగణిస్తారు. గానీ వాళ్ళు నిజంగా ఆ రోమన్ క్యాథలిక్ సిస్టము గాని, అది నిజంగా క్రైస్తవ ప్రతినిధా కాదా అనే సంగతిని ఇంకా మనము పరిశీలిస్తా ఉన్నాము. ఈ డాక్ట్రిన్స్‌ని, వాళ్ళ సిద్ధాంతాలను, వాళ్ళ ప్రాక్టీసెస్‌ని మనము చూసుకోబోతున్నాము. మొట్టమొదటిగా సాల్వేషన్, రక్షణ. నిజంగా వాళ్ళు నమ్మే విషయం ఏంటిది? ఈ సాల్వేషన్‌కి సంబంధించింది వాళ్ళు నమ్మే సిద్ధాంతము ఏంటో మనము చూసుకుందాము. వాళ్ళు వాళ్ళ యొక్క సువార్తను మనం గమనించినట్లయితే చానా స్పష్టంగా మనకేం కనబడతా ఉందంటే, క్రీస్తును నమ్ముకోవాలా, గానీ క్రీస్తుతో పాటు గూడా ఆ సాక్రమెంట్స్ మనము తీసుకోవాలా. తర్వాత దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చాలా. రక్షించబడాలంటే క్యాథలిక్ చర్చ్‌లోనే ఉండాలా. అంటే వాళ్ళ యొక్క సువార్త బైబిల్‌లో ఉన్న సువార్తలాగా కనబడదు. అంటే వీళ్ళ యొక్క క్యాటెకిజం ఆ పుస్తకంలో చూడండి, ఇక్కడ ఒక కోట్ ఉంది. ఫర్ ఆల్ మెన్ మస్ట్ అటైన్ సాల్వేషన్ త్రూ ఫెయిత్, బాప్టిజం అండ్ అబ్జర్వెన్స్ ఆఫ్ కమాండ్మెంట్స్. అంటే ఫెయిత్ పెట్టాలా, బాప్టిజం కావాలా, కమాండ్మెంట్స్ చేయాలా, దాని తర్వాత ఇంకా సాక్రిమెంట్స్ చేయాలా. ఇవన్నీ చేస్తూ అంటే వాళ్ళ యొక్క రక్షణ క్రియల పైన ఆధారపడి ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాము. కిందటి కోట్ కూడా మీరు చూడండి. ఆ క్యాటెకిజం పుస్తకంలో 846 పేజ్‌లో ఉంటది. అక్కడ వాళ్ళు బేసింగ్ ఇట్‌సెల్ఫ్ ఆన్ స్క్రిప్చర్ అండ్ ట్రెడిషన్, ద కౌన్సిల్ టీచెస్ దట్ చర్చ్ ఎ పిల్గ్రిమ్ ఆన్ ఎర్త్ ఈస్ నెసెసరీ ఫర్ సాల్వేషన్. వాళ్ళు నమ్మే సిద్ధాంతం ఏంటిదంటే ఒక వ్యక్తి రక్షించబడాలంటే సంఘం అవసరము. ఆ వ్యక్తి ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్‌లోనే ఉంటేనే రక్షించబడతారు అని వాళ్ళు చెప్పే సిద్ధాంతము. సో, వీళ్ళ యొక్క సిద్ధాంతము అంటే ఆహ్, చానా భిన్నంగా మనకు అంటే బైబిల్‌లో ఉన్న సిద్ధాంతం కంటే కాస్తే భిన్నంగా మనకు కనబడతా ఉంది. ఇక్కడ గూడా మీరు చూడండి. ఇట్ ఈస్ నెసెసరీ టు పార్టిసిపేట్ ఇన్ ద సాక్రమెంట్. సాక్రమెంట్స్‌లలో పార్టిసిపేట్ చేయాలా. అప్పుడే వాళ్ళు ఆ రక్షణలో ఉంటారు. లేకపోతే రక్షించబడతారు. అంటే ఇవన్నీ వాళ్ళు ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉంటున్నారంటే, వాళ్ళు ఆ యొక్క రక్షణ యొక్క అష్యూరెన్స్ వాళ్ళకు లేదు. గనుక ఇది చేయాలి, అది చేయాలి, అది చేయాలని అంటే మొత్తము క్రియల పైన ఆధారపడి ఉంది గానీ, క్రీస్తు ఏ పనినైతే ఆ యొక్క కల్వరి సిలువలో ముగించినాడో, ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన చేసినాడో, దానిపైన వాళ్ళు పూర్తిగా ఆధారం చేసుకున్నట్లుగా మనకు కనబడట్లేదు. కానీ నిజ సువార్త మనకు నేర్పిస్తున్న విషయం ఏంటిదంటే, మనము రక్షించబడింది క్రియల మూలంగా కాదు. అది దేవుని యొక్క కృప మూలంగా మనం రక్షించబడ్డాము. విశ్వాసము పెట్టడం ద్వారా మనం రక్షించబడ్డాము. అది క్రియల మూలంగా కాదు. దేవుడు అనుగ్రహించిన అది వరమని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము, 9వ వచనంలో మనం చూస్తున్నాము. నేను బిడ్డలారా, ఒకవేళ మనము మన క్రియలు పెట్టి మనము రక్షించబడడానికి ప్రయత్నం చేస్తా ఉంటే మనం కొనుక్కున్నట్టయితుంది. అది దేవుని యొక్క వరము ఎలా అవుతుంది? దేవుడు చేయవలసిందంతా సిలువలో మన కోసం చేసి,
ప్రాణం పెట్టి ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి కేవలము విశ్వాసం పెడితే చాలు, మీరు రక్షించబడతారు. అది దేవుడు చూపించే కృప, ఆ దేవుడు చూపించే కనికరము అని మనము గ్రహించవలసిన అవసరత ఎంతగానో ఉంది. ఒకవేళ క్రియల మూలంగా ఒకవేళ మనిషి సంపాదించుకుంటే వాళ్ళు గర్వపడడానికి కారణం ఉంది. కానీ విశ్వాసం మూలంగా మనం రక్షించబడుతున్నాం గనుక గర్వపడడానికి కారణం ఏం లేదు. అది దేవుడు మనకు ఉచితంగా ఒక బహుమానంగా ఇస్తున్నాడు. ఇది నిజమైన సువార్త మనకు బోధిస్తున్న సత్యము ఇది. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంతకుముందు నేను చెప్పాను కదా, అది ఇట్ ఈస్ నాట్ ఫెయిత్ బేస్డ్. అది విశ్వాసం పైన ఆధారపడింది కాదు, క్రీస్తు ముగించిన పని పైన ఆధారపడింది కాదు, అది కేవలము క్రియల పైన ఆధారపడిందని సంగతిని మనము గ్రహించుకోవాలా. మీరు చూడండి, ఒక మనిషి రోమేలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మనం నీతిమంతులుగా తీర్చబడింది విశ్వాసం మూలంగా, ఆ ధర్మశాస్త్రం మూలంగా వచ్చే క్రియల మూలంగా కాదు అనే సంగతిని. రోమ 4వ అధ్యాయము 5వ వచనము, ఎవరైతే వాళ్ళు విశ్వసిస్తారో, అంటే దేవుడు క్రియల మూలంగా కాదు కానీ భక్తిహీనుడిని నీతిమంతుడుగా విశ్వాసం ద్వారా సమాధాన పరుస్తున్నాడు, రక్షిస్తున్నాడని నమ్మే విషయాన్ని అక్కడ రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 5వ వచనంలో పౌలు సెలవిస్తున్నాడు. ఈ వాక్యాలన్నీ గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము, ఎవరు కూడా వాళ్ళు క్రియల మూలంగా ధర్మశాస్త్రం ద్వారా ఇది చేయాలి అది చేయాలి అనే ఈ యొక్క క్రియల మూలంగా రక్షించబడరు కానీ, నీతిమంతులుగా తీర్చబడరు కానీ, దేవుని చేత సమాధాన పరచబడదు కేవలం విశ్వాసం ద్వారానే మనం రక్షించబడేది కూడా విశ్వాసం ద్వారానే అని పౌలు అక్కడ వ్యక్తపరుస్తున్నాడు. చూడండి, తీతులో కూడా 3వ అధ్యాయంలో 5వ వచనంలో కూడా అదే విషయాన్ని అక్కడ పౌలు ప్రస్తావిస్తూ నెక్స్ట్ జనరేషన్లో ఉన్న సేవకుడు తీతుకు కూడా రాస్తూ ఇదే విషయాన్ని ఆయన జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. గమనించండి, ఒకవేళ పౌలు క్రీస్తుని కూడా నమ్మాలి, ధర్మశాస్త్రం కూడా పాటించాలి, ధర్మశాస్త్రం యొక్క విధులను కూడా పాటించాలంటే ఆయన ఎందుకు హింసించబడ్డాడు, ఎందుకు వ్యతిరేకించబడ్డాడు, యూదుల ద్వారా ఎందుకు వ్యతిరేకించబడ్డాడు? దేవుని బిడ్డలారా, ఆయన సిలువను ప్రకటిస్తున్నాడు. ఆ యొక్క విశ్వాసం మూలంగానే ఆయన రక్షించబడాలని ఏ సువార్తనైతే తను పొందుకున్నాడో, ఏ యొక్క ప్రత్యక్షత అయితే క్రీస్తు ద్వారా తను పొందుకున్నాడో రక్షించబడ్డానికి, దాని మూలంగా ఆయన హింసించబడతా ఉన్నాడు. ఒకవేళ ఆ యొక్క క్రియల మూలంగా రక్షించబడచ్చు అంటే ఆయనను హింసించేవారు ఎవరు? విశ్వాసం మూలంగా రక్షించబడుతున్నామన్న సంగతిని ఆయన ప్రకటిస్తున్నాడు గనక క్రియల మూలంగా కాదు. దేవుడు నీతిమంతులుగా తీర్చేది కేవలం విశ్వాసం ద్వారా, దేవుని కృప వలన, ఆ దేవుని యొక్క బహుమానము క్రీస్తు సంపాదించి ఇస్తున్నాడు, మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు, మనల్ని క్షమిస్తున్నాడు, మనల్ని అంగీకరిస్తున్నాడు, ఆయన బిడ్డలుగా చేరుస్తున్నాడనే విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. కాబట్టే ఆయన హింసించబడ్డాడు. ఆ యొక్క ఎర్లీ చర్చ్లో చాలా ఫాల్స్ టీచింగ్స్ అంతా చాలా ఎక్కువగా వచ్చినట్లుగా చూస్తున్నాము. ఆ యొక్క గలతీ ప్రాంతంలో కూడా అటువంటి ఫాల్స్ టీచింగ్ వచ్చింది. ఆ ఫాల్స్ టీచింగ్ ఎవరి ద్వారా వచ్చిందంటే, కొంతమంది యూదులు వాళ్ళు తప్పుడు సువార్తను అక్కడ ప్రకటించడము పౌలుకి తెలిసింది. అప్పుడు పౌలు వాళ్ళు చెప్పే సిద్ధాంతం ఏంటిదంటే, మనం క్రీస్తుని కూడా నమ్మాలా కానీ అది సరిపోదు, ధర్మశాస్త్రాన్ని కూడా పాటించాలా, ధర్మశాస్త్ర విధులను కూడా పాటించాలా, సున్నతి కూడా చేపించుకోవాలా, అప్పుడే మనము రక్షించబడతాము అనే సిద్ధాంతాన్ని పట్టుకొని వచ్చినప్పుడు పౌలు చాలా కోపంతో, ఉద్రేకంతో గలతీలకు రాసిన పత్రికలో రాసినవన్నీ ఆయన చెప్తున్నాడు. మీరు మంచిగానే పరిగెత్తినారు కదా, మిమ్మల్ని ఎవరు ఆటంకపరిచినారు? మీరు ఆత్మలో ప్రారంభించి మళ్ళా శరీరంలో ఎందుకు వెళ్తున్నారు? క్రియల మూలంగా ఎందుకు వెళ్తున్నారు? ఆత్మను మీరు అంటే విశ్వసించడం ద్వారా మీరు రక్షించబడ్డారు కదా, విశ్వసించడం ద్వారా ఆత్మను పొందుకున్నారు కదా, విశ్వసించడం ద్వారా మీరు అద్భుతాలను చూసినారు కదా, విశ్వసించడం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేసినాడు కదా, రక్షించబడ్డారు కదా. ఇప్పుడు మీరు విశ్వాసం ద్వారా ఇవన్నీ అనుభవించి మరలా కొత్త సువార్తలోనికి వెళ్తున్నారంటే, అబద్ధపు సువార్తలోకి వెళ్తున్నారేంటిది? అటువంటి ప్రేరేపణ దేవుని దగ్గర నుంచి
పుట్టినది కాదు. ఇంకా ఎంత క్రోధంతో, ఎంత బాధతో ఆయన విషయాలు వ్యక్తపరుస్తున్నాడంటే ఇది దేవుని మూలంగా పుట్టింది కాదు అని. ఇది మరొక సువార్త. ఇది ఈ సువార్తను కాదు నేను ప్రకటించింది, దేవుడు నీతిమంతులుగా తీర్చేది అని ఆ యొక్క గలతీయులకు రాసిన పత్రిక అంతా మీరు చదవండి. ఆయన డిఫెన్స్ ఇస్తున్నాడు. మనం క్రియల మూలంగా కాదు, ధర్మశాస్త్రం యొక్క క్రియల మూలంగా కాదు మనం రక్షించబడేది, మనం కేవలం విశ్వాసం మూలంగా. అందుకోసమే అబ్రహాం ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటాడు. అబ్రహాంని అంటే ధర్మశాస్త్రం ఇవ్వక ముందే అబ్రహాంని దేవుడు నీతిమంతుడిగా ఎలా పరిగణించినాడు అంటే విశ్వాసం మూలంగాని. సో ఆ యొక్క ఫెయిత్ విషయంలో చాలా డిఫెన్స్ ఇస్తున్నాడు. వీఆర్ సేవ్డ్ బై ఫెయిత్ అండ్ ఇట్ ఈస్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలారా, ఈ యొక్క రోమన్ క్యాథలిక్ సిద్ధాంతము అది ఫెయిత్ పైన ఆధారపడింది కాదు, దేవుడి యొక్క ఫినిష్డ్ వర్క్ పర్ క్రీస్తు ఏదైతే ముగించినాడో దానిపైన ఆధారపడింది కాదు, క్రియల మూలంగా ఆధారపడింది. అందుకోసమే రోమన్ క్యాథలిక్ వాళ్ళు అందరూ మీరు చూడండి, వాళ్ళు క్రియల పైన దృష్టి పెడతా ఉంటారు. ఎందుకంటే అది వాళ్ళకు అది లేనట్లయితే వాళ్ళకు రక్షణ లేనట్లుగా, అంటే వాళ్ళు సంపాదించుకోవాలి, ఎర్న్ చేసుకోవాలి అనే రీతిగా వాళ్ళు కదులుతున్నట్లుగా మనకు కనబడతా ఉంటది. నిజ యొక్క సువార్తలో ఉండవలసిన చాలా ప్రాముఖ్యమైన అంటే అంశాలు ఏంటిదంటే ఆ యొక్క క్రీస్తు యొక్క మరణము, ఆయన పాతి పెట్టబడము, ఆయన పునరుద్ధానుడవడము. అదే విషయం పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మొదటి కొన్ని వచనాలలో ఆ సువార్త గురించి మాట్లాడతాడు. ఆ యొక్క క్రీస్తు ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా ఒక యూదుడుగా ఆయన ఫుల్ఫిల్ చేసి మన పాపమును తన శిలువ పైన తీసుకున్నట్లుగా ఆ యొక్క సువార్త మనకు మాట్లాడుతూ ఉంటున్నది. అదే కాకుండా మన పాపాలను క్షమించడానికి ఆయన ధర్మశాస్త్రాన్ని ముగించి తన రక్తాన్ని కార్చి ఆ శిలువ పైన మన కోసం ప్రాణం పెట్టి మనల్ని నీతిమంతులుగా, ఆయన విశ్వాసం ద్వారా నీతిమంతులుగా చేయడానికి ఆయన ప్రాణం పెట్టినాడు అని సువార్త మనకు బోధిస్తూ ఉంది. అదే కాకుండా మనము ఇక్కడ చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో ఆల్సో Paul the apostle teaches us that anyone who seeks to be justified by the law has fallen from grace. ఆ యొక్క ఎవరైనా కానీ నీతిమంతులుగా తీర్చబడ్డానికి ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుంటే వాళ్ళ కృప విషయంలో వాడు పడిపోయిన వాళ్ళు అనే సంగతిని, కింద పడిపోయిన వాళ్ళని సంగతి పౌలు అక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకంటే గలతీయులకు రాసిన పత్రిక అంతా మనము విశ్వాసం మూలంగానే రక్షించబడ్డాము, విశ్వాసం మూలంగానే ఆత్మను పొందుకున్నాము, విశ్వాసం మూలంగానే దేవుని బిడ్డలుగా చేర్చబడ్డాము, నీతిమంతులుగా చేర్చబడ్డాము అని అనే డిఫెన్స్ అంతా గలతీయులకు రాసిన పత్రికలో ఇస్తా ఉన్నాడు. కాబట్టి 3వ అధ్యాయంలో 10వ వచనంలో ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించువారు వాళ్ళు శాపంలో ఉన్నట్లుగా అక్కడ కర్స్డ్ ఈజ్ ఎవ్రీవన్ హూ డస్ నాట్ అబాయిడ్. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా వాళ్ళు నెరవేర్చరో వాళ్ళు శాపంలో ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాము. యాకోబు పత్రికలు కూడా 2వ అధ్యాయం 10వ వచనంలో అన్ని పాటించి ఒక్క దాంట్లో మనము పడిపోయినట్లయితే అన్ని విషయాలలో మనము అపరాధులముగా ఎంచబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ధర్మశాస్త్రము మూలంగా ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడరు, కానీ క్రీస్తు మూలంగానే మనం క్రీస్తు సిలువలో చేసిన దాన్ని బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నాము. వీళ్ళు ప్రకటిస్తున్న సువార్త మరొక సువార్త. అది అపోస్తుల ద్వారా, ఆది సంఘము ద్వారా వాళ్ళు నమ్మినట్లుగా వాళ్ళు పాటించిన సువార్త కాదు, నమ్మిన సువార్త కాదు. వాళ్ళ సువార్త మరొక సువార్త అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు వాళ్ళు క్రైస్తవులు అంటే క్రైస్తవ ప్రతినిధులు కాదు, క్రైస్తవులు కాదు అంటే వాళ్ళు నమ్మిన సువార్త యూదులు, అబద్ధికులు ఏదైతే అబద్ధ బోధను ప్రకటించి క్రియల మూలంగా రక్షణను ప్రకటించిన సువార్త, అటువంటి సువార్త వీళ్ళు నమ్మే సువార్త. అది క్రియల మూలంగా ఆధారపడినది, క్రీస్తు సంపూర్తి చేసిన పని పైన ఆధారపడిన సువార్త కాదు. ఒకవేళ
రక్షణ క్రియల మూలంగా మనమందరము సంపాదించుకోగలిగితే ఆహ్, మన యొక్క కాంటెక్స్ట్‌లో మనం చూసినట్లయితే ఒక హైందవుడు గూడా మోక్షం సంపాదించుకోవడానికి క్రియల పైన ఆధారపడతాడు. ఇస్లాం మతస్థులు గూడా వాళ్ళ క్రియల పైన ఆ యొక్క రక్షణను ఆధారం చేసుకున్నారు. చుట్టుపక్కల ఉన్న మతాలు గాని, అట్లనే ఈ రోమన్ క్యాథలిక్ వాళ్ళు గూడా క్రియల మూలంగా వాళ్ళు రక్షణను వాళ్ళు సంపాదించుకోవడానికి, మోక్షం సంపాదించుకొని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకవేళ మనిషి క్రియల మూలంగా ఆ యొక్క రక్షణను సంపాదించుకోగలిగితే వాళ్ళకి దేవుడెందుకు? ఒకవేళ రక్షణ క్రియల మూలంగా వచ్చినట్లయితే క్రీస్తు చనిపోయింది దేని కోసము? ఆ! సో, దెన్ క్రైస్ట్ డైడ్ ఫర్ నథింగ్. ఒకవేళ రక్షణ మనము క్రియల మూలంగా సంపాదించుకోగలిగితే క్రీస్తు దేనికోసం చనిపోయినట్లు అనే సంగతిని మనము జ్ఞాపకము తెచ్చుకోవాలి. సో, దట్ గాస్పెల్ ఈస్ ఎ ఫాల్స్ గాస్పెల్. ఎవరైతే ఈ యొక్క క్యాథలిక్ డాక్ట్రిన్‌ని, ఈ యొక్క సిద్ధాంతాన్ని వాళ్ళు ప్రకటించే సువార్తను, అది నిజమైన శుభవార్త గాదు. నిజమైన సువార్త కాదు. అది అబద్ధపు సువార్త. ఒకవేళ దాన్ని నమ్మినట్లయితే వాళ్ళొక దినము నిత్యము దేవుని చేత వేరు చేయబడతారు అన్న సంగతిని అర్థం చేసుకోండి. దేవుడు మనల్ని రక్షించడానికి, ఆ ఉగ్రత నుంచి తప్పించడానికి, మనం చేసుకోలేంది ఆయన చేయడానికి ఈ లోకంలోకి వచ్చినాడన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలా. ఆయన ప్రాణం పెట్టి, ఆయన రక్తము కార్చి, ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చి, ఆయన శాపము తన మీద తీసుకొని, మన శాపము తన మీద తీసుకొని, చనిపోయి తిరిగి లేసి పునరుద్ధానుడై ఏ రక్షణనైతే మనకు ఉచితంగా మనకు అనుగ్రహిస్తున్నాడో, విశ్వాసం మూలంగా మనకు అనుగ్రహిస్తున్నాడో, అది క్షమాపణ మనకు ఉచితంగా అనుగ్రహిస్తున్నాడో, అది మనం క్రియల మూలంగా మనము సంపాదించుకునేది కాదు. ఆయననే మనకు సంపాదించి ఇచ్చిన రక్షణ అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. అది నిజమైన సువార్త. ఆ సువార్త పైన మన యొక్క విశ్వాసాన్ని ఆధారము చేసుకోవాలి. తర్వాత రెండో అంశానికి మనం వెళ్దాం. యూకరిస్ట్. యూకరిస్ట్ అంటే థాంక్స్ గివింగ్. వాళ్ళు ఆ మాటకు అర్థము థాంక్స్ గివింగ్. ఇది ప్రభు బల్ల. మన కాంటెక్స్ట్‌లో మనము లార్డ్స్ సప్పర్, ప్రభు బల్ల అనేసి మనం అంటాము. ఇది ఏ రకంగా నిజంగా వాళ్ళు అది క్రైస్తవ సిద్ధాంతానికి అనుగుణంగా దేవుడు మనకిచ్చిన ప్రత్యక్షతలు, రెవల్యూషన్‌కి అనుగుణంగా వీరు పాటిస్తున్నారో మనం ఒకసారి ఎగ్జామిన్ మనం చేద్దాము. నిజంగా ఈజ్ దేర్ జీసస్, వాళ్ళు ప్రకటిస్తున్న యేసు ఈ యూకరిస్ట్‌లో అంటే థాంక్స్ గివింగ్ చేస్తూ ఆ యేసునైతే వాళ్ళు నమ్ముతున్నారో అది మన యేసా లేకపోతే మరొక యేసా అనే సంగతి కూడా మనము ఆలోచన చేయవలసిన అవసరత మనకుంది. మన యేసు మన బైబిల్‌లో అనుగ్రహించిన యేసేనా లేకపోతే వాళ్ళు తయారు చేసుకున్న యేసా అనే సంగతిని కూడా ఇక్కడ యూకరిస్ట్‌లో చాలా ఇంపార్టెంట్‌గా మనకు మనం గ్రహించగలుగుతాం. చూడండి ఒకసారి మనం కాస్త లోతులోకి వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఈజ్ దేర్ జీసస్ అవర్ జీసస్. వాళ్ళు పాటించే లార్డ్స్ సప్పర్‌లో, ఆ యూకరిస్ట్‌లో మనకు అర్థమవుతుంది. చూద్దాం కాస్త మనం ముందుకెళ్తా ఉంటే మనకు అర్థమవుతుంది. దేర్ బిలీఫ్ ఇన్ యూకరిస్ట్ అంటే ప్రభు బల్ల వాళ్ళు నమ్మేది ఏంటిదంటే ట్రాన్స్ సబ్స్టాన్షియేషన్ అంటారు. అంటే దాని అర్థము ఏంటిదంటే వాళ్ళు ఆ యొక్క ప్రీస్ట్ ఆ యొక్క రొట్టెను, ఆ యొక్క ద్రాక్ష రసమును ఎత్తిబట్టినప్పుడు అది నార్మల్‌గా వాళ్ళకు చేతిలో ఒక వేఫర్, ఒక చిన్న రొట్టె ముక్కలాగా ఉంటుంది. తర్వాత అది ద్రాక్ష రసం ఉంటుంది. అది లిటరల్‌గా అంటే యేసుక్రీస్తు యొక్క శరీరముగా మారిపోతుంది. లిటరల్‌గా ఆయన రక్తంగా మారిపోతుంది. అది వాళ్ళు నమ్మే సిద్ధాంతము. దాన్నే ట్రాన్స్ సబ్స్టాన్షియేషన్ అంటారు. ఇంతకుముందు నేను చెప్పాను కదా! యూకరిస్ట్ అంటే థాంక్స్ గివింగ్. సో, ఆహ్, వాళ్ళ దృష్టిలో ఏంటిదంటే ఆహ్, ఇప్పుడు చూడండి యేసు ప్రభు మన కోసము చనిపోయినాడు, తిరిగి లేచినాడు, వెలను చెల్లించినాడు, పునరుద్ధరణుడై తండ్రి యొక్క కుడి వైపున అక్కడ
కూర్చొని ఉన్నాడు. కానీ వీళ్ళ దృష్టిలో యేసుక్రీస్తు యొక్క మరణము సఫిషియెంట్ కాదు, సరిపోలేదు. మీరు గమనించండి. ఇప్పుడు ఇక్కడ మనకు వాళ్ళకు తేడా వస్తున్నది. తేడా ఏంటిదంటే, వాళ్ళు నమ్మే సిద్ధాంతం ఏంటిదంటే, ఎప్పుడైతే వీరి యొక్క ప్రీస్ట్ ఆ యొక్క రొట్టెను ఆ యొక్క ద్రాక్షరసాన్ని పైకెత్తి ఆయన ప్రార్థన చేస్తాడో, ఇమీడియట్గా అప్పుడు యేసుక్రీస్తు ఆయన ఆ యొక్క రొట్టెలోనికి రావాలా, ఆ యొక్క ఆయన శరీరము అక్కడికి రావాలా, ఆయన రక్తము అక్కడికి రావాలా. అంటే వీళ్ళు చేసే పని ఏంటిదంటే, మీరు జాగ్రత్తగా గమనిస్తే మరలా మరలా క్రీస్తును వాళ్ళు చంపుతున్నారు. ఆ క్రీస్తులో ఆ యొక్క దాంట్లో పాలు పొందుతున్నారు. వాళ్ళ దృష్టి ఒక్కసారి క్రీస్తు మరణించి తిరిగి లేచి ఆ యొక్క పునరుద్ధానుడైన క్రీస్తు పైన లేదు. అందుకోసమే వీళ్ళు దీన్ని యాక్చువల్గా మాస్ అని పిలుస్తారు. మాస్ అంటే వాళ్ళకు చాలా సెంట్రల్, చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకు అంటే వాళ్ళు నిజంగా క్రీస్తు యొక్క శరీరాన్ని వాళ్ళు తింటున్నారు, క్రీస్తు యొక్క రక్తాన్ని వాళ్ళు తాగుతున్నారు. అంటే వాళ్ళకు యేసు ప్రభు ఏదైతే ముగించినాడో సిలువలో, అది వాళ్ళకి సరిపోలేదు. అంటే మరలా మరలా క్రీస్తును మరణానికి అప్పజెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటిదంటే, ఏ క్రీస్తునైతే వాళ్ళు నమ్ముతున్నారో ఆ క్రీస్తు కాదు మన క్రీస్తు అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. సో దే ఆర్ పుట్టింగ్ క్రైస్ట్ టు డెత్ అగైన్ అండ్ అగైన్. అందుకోసము అది నిజంగా లిటరల్గా అది క్రీస్తు శరీరంగా మార్చబడింది, క్రీస్తు యొక్క రక్తంగా మార్చబడింది అని వాళ్ళు నమ్ముతారు గనుక, మరలా క్రీస్తును మరణానికి అప్పజెప్తారు గనుక, దాంట్లో వీళ్ళు పాలు పొందుతారు కనుక అది ఆరాధనకు కేంద్ర బిందువు అవుతుంది. ఇట్ విల్ బికమ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ వర్షిప్. అందుకోసము మాస్లో అది చాలా ప్రాముఖ్యంగా వాళ్ళు నమ్ముతారు. ఈ సాక్రమెంట్స్ తీసుకోకపోతే, ఈ రకంగా ఆ రక్తము లిటరల్గా తాగకపోతే, ఆ యొక్క శరీరము అట్లా తినకపోతే వాళ్ళకు రక్షణ లేదు అని వాళ్ళు బోధ చేస్తూ ఉంటారు. కానీ అది వాక్య అనుసారంగా కరెక్టా కాదా? యేసు ప్రభు చెప్పిన మాటలు ఇది సాదృశ్యంగా మాట్లాడిన మాటలు. ఆ యొక్క రొట్టెను విరుస్తూ నాకు జ్ఞాపకార్థంగా చేయుడి అంటున్నాడు. ఆయన మరణమును పునరుద్ధానమును జ్ఞాపకం తెచ్చుకోండి. అంటే మన కోసం ఎలా ప్రాణం పెట్టినాడో, ఎలా చనిపోయినాడో, ఎలా తిరిగి లేస్తున్నాడో, ఎలా విజయం మనకిచ్చినాడో, ఏ రీతిగా రెండోసారి ఆయన రాబోతున్నాడో, ఏ రీతిగా అయితే మనం ఆయనతో కూర్చొని మనము భోజనం చేయబోతున్నాం, ఇవి దానికి జ్ఞాపకార్థంగా చేయమని చెప్తున్నాడు. అది చేసినప్పుడు దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉంటుందని లేఖనాలు మనకు చెప్తా ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఆ రొట్టె అది మార్పు చెంది యేసయ్య శరీరంగా మారిపోతుంది, లేకపోతే ఆ యొక్క ద్రాక్షరసము యేసుక్రీస్తు యొక్క లిటరల్గా రక్తంగా మారిపోతుంది, ఫ్రెష్ బ్లడ్ ఫ్రెష్ ఫ్లెష్గా మారిపోతుందని ఎక్కడ కూడా లేఖనాలు చెప్పట్లేదు. ఇది జ్ఞాపకము చేయుడి, డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ అని 1 Corinthians 11లో మనం చూస్తున్నాం కదా. అది క్రీస్తు మన కోసము ఏ అటోన్మెంట్ అయితే చేసినాడో, మన కోసము మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఏదైతే బలి అయినాడో, దాన్ని జ్ఞాపకార్థంగా మనకు కనబడతా ఉంది. ఇంకేవలము 1 కొరింథీ 10వ అధ్యాయంలో 16-17 వచనంలో కేవలం జ్ఞాపకార్థం వరకే లేదు, కానీ మనము క్రీస్తుతో మనము సహవాసము చేసేటట్టుగా ఆధ్యాత్మికంగా ఒకటయ్యే విషయాన్ని కూడా అక్కడ ప్రస్తావన చేస్తూ ఉంది. కానీ ఎక్కడ కూడా మరలా క్రీస్తును అది మరణానికి మళ్ళా అప్పజిగి ఇస్తున్నట్లు ఆ శరీరం మనం తినాలన్నట్లుగా ఎక్కడ కూడా బైబిల్ సిద్ధాంతం మనకి చెప్పట్లేదు. ఒకసారి ఆలోచన చేయండి. ఆ యొక్క ప్రీస్ట్ని ఎంతగా హైగా ఎలివేట్ చేసినారు అంటే, ఆ ప్రీస్ట్ ఆ రొట్టె ముక్కను చేతిలో తీసుకున్న వెంటనే యేసుప్రభు ఎక్కడున్నా ఆయన శరీరం అక్కడికి వచ్చేసేయాలా, ఆయన సింహాసనం ఉన్నట్టు అక్కడ దిగేసి వచ్చేసేయాలా. మీరు గమనించండి, ఆ శరీరం అక్కడికి వచ్చేయాలా. ఎంతమంది క్యాథలిక్స్ ఆ ప్రీస్ట్లు ఆ యొక్క రొట్టె ముక్కను పట్టుకుంటారో, ఆ ద్రాక్షరసం పట్టుకుంటారో, అక్కడికి క్రీస్తు వచ్చేయాలి. అంటే క్రీస్తు వాళ్ళకు బానిసలాగా వచ్చేసేయాలా. ఈ ప్రీస్ట్కి అంత అధికారము
వాళ్ళు రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు వాళ్ళ సిద్ధాంతం ద్వారా ఎలివేట్ చేసి ఇచ్చినట్లుగా మనకు కనబడతా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం అర్థం చేసుకోవాల్సిన విషయము ఇది. చాలా సాదృశ్యంగా మాట్లాడిన మాటలు. ఎవరైతే ఈ యొక్క రొట్టెలో, ఈ యొక్క ద్రాక్షరసంలో పాల్పొందుతారో డీపర్ ఫెలోషిప్, సహవాసంలోనికి ప్రభుతో ఆధ్యాత్మికంగా వస్తున్నట్లు ఉంది. కానీ లిటరల్గా ఆయన శరీరము గా లిటరల్గా ఫ్లెష్గా మారిపోతుంది. ఆ యొక్క బ్లడ్గా మారిపోతుంది. ఆ బ్లడ్ తాగాల మనము, ఆ యొక్క శరీరం తినాల అన్నట్టుగా లేఖనాలు మనకు చెప్పట్లేదు. సో ఇది యేసు ప్రభు ఏ రీతికైతే ఆచరించినాడో ఆ రీతిగా లేదు. ఆ గాస్పల్కు, సువార్తకు భిన్నంగా ఉంది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మరలా ఆయన చనిపోవట్లేదు. ఆ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఆయన ఒకసారి చనిపోయినాడు. ఒకవేళ వాళ్ళు అటువంటి నమ్మకాన్ని వాళ్ళు కలిగి ఉంటే మరలా ఆ యొక్క యూకరిస్ట్ చేసినప్పుడల్లా క్రీస్తు యొక్క శరీరం మళ్ళా ఫ్రెష్గా ఉంటుంది అంటే, దేవుని బిడ్డలారా, వాళ్ళు క్రీస్తు మన కోసం దేనికోసం అయితే చనిపోయినాడో, తిరిగి లేచినాడో వాళ్ళు పూర్తిగా నమ్మట్లేదు. మరో క్రీస్తును వాళ్ళు తయారు చేసుకున్నారట్టుగా మనము గ్రహించాల. అది తప్పుడు సిద్ధాంతము, వాక్యానుసారమైన సిద్ధాంతం కాదు. క్రీస్తును ఘనపరిచేది కాదు. క్రీస్తు పూర్తిగా వెల చెల్లించి అది మనకు సరిపోయింది, మన రక్షణకు సరిపోతుంది అని నమ్మే సిద్ధాంతం పైన ఆధారపడి లేదు. ఆ విషయాన్ని కూడా మనము గమనించుకోవాలి. మూడో విషయానికి వచ్చినట్లయితే, ఈ రోమన్ క్యాథలిక్స్ వారు నిజంగా ఇంతకుముందు మనం చూసుకున్నాం కదా, వాళ్ళ సువార్త నిజ సువార్త కాదు. వాళ్ళు తయారు చేసుకున్న క్రీస్తు, బైబిల్లో ఉన్న క్రీస్తు, మనకు అందించబడిన క్రీస్తు కాదు. ఎందుకంటే దాంట్లో ఆ యూకరిస్ట్లో మనకు అర్థమవుతుంది వాళ్ళు వేరే రకమైన క్రీస్తును వాళ్ళు తయారు చేసుకొని ప్రజలకు అందించినట్లుగా మనకు కనబడుతుంది. అది సాదృశ్యంగా, జ్ఞాపకార్థంగా, ఆధ్యాత్మికంగా క్రీస్తుతో ఒకటే విషయం. కానీ లిటరల్గా ఆ క్రీస్తు చేతిలో పట్టుకోగానే అది ఆయన శరీరంగా ఇంకా రక్తంగా మారిపోతుంది. అంటే వాళ్ళు మరలా క్రీస్తును మరణానికి అప్పచెప్తున్నారు. గతంలో ఆయన మరణించి తిరిగి లేచింది అది సఫిషియెంట్ కాదని అక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నారు. మూడోది, ట్రెడిషన్స్ అబౌవ్ స్క్రిప్చర్స్. ఇక్కడ వీళ్ళు నమ్మేది ఏంటిదంటే, ఆచారాలు దేవుని యొక్క వాక్యము పైన అధికారము కలిగినట్లుగా ఈ రోమన్ క్యాథలిక్ సిస్టంలో మనము చూస్తాం. వాళ్ళకు ఈ రోమన్ క్యాథలిక్ వాళ్ళు నమ్మే సిద్ధాంతం ఏంటిదంటే, విశ్వాసం కానీ, ఆ యొక్క నైతిక విలువలు కానీ, డాక్ట్రిన్స్ కానీ, ఇవన్నీ కూడా అంటే ఏవైతే రోమన్ క్యాథలిక్ వాళ్ళు బోధిస్తారో అవి వాళ్ళ యొక్క వెంబడించేవారు వాళ్ళు దాన్ని ఖచ్చితంగా ఉన్నట్లుగా వాళ్ళు పాటించాల. ఎవరు కూడా వాక్యానికి, అంటే రోమన్ క్యాథలిక్ సిస్టంలో ఉన్న వాళ్ళు ఏదైతే వాక్యాన్ని వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తారో, వాళ్ళు వాళ్ళ యొక్క అర్థాన్ని వాళ్ళు ప్రకటిస్తారు. దానికి విరుద్ధంగా ఎవరు కూడా స్క్రిప్చర్ని ఇంటర్ప్రిట్ చేయడానికి ఏ మానవుడు కూడా హక్కు లేదు, లేకపోతే అధికారం లేదు అని వాళ్ళు బోధ చేస్తారు. కేవలం రోమన్ క్యాథలిక్ చర్చ్ మాత్రమే వాక్యాన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తుందో ఇతరులు నమ్మాలా. వాళ్ళు ఎట్లయితే నమ్ముతున్నారో ఎవరు కూడా దానికి భిన్నంగా కాంట్రాడిక్ట్ చేయడానికి వీలు లేదు అని వాళ్ళు. రెండోది, ఆ యొక్క క్యాథలిక్ ఫాలోవర్స్ ఏదైతే సిద్ధాంతాలు వాళ్ళు ఆ రోమన్ క్యాథలిక్ చర్చ్ నుంచి వస్తాయో అవి ఎట్లయితే అందించబడతాయో అట్లా వాళ్ళు దానికి అప్పగించుకోవాలి, వాళ్ళు పాటించాలి. అది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి చెప్పే విషయం ఇది. తర్వాత ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఓన్లీ ద చర్చ్ హ్యాస్ ద రైట్ టు ఇంటర్ప్రిట్ స్క్రిప్చర్స్. ఆ చర్చ్ మాత్రమే, రోమన్ క్యాథలిక్ చర్చ్ మాత్రమే ఆ బైబిల్ని ఇంటర్ప్రిట్ చేయగలిగింది. ఒక కామన్ మ్యాన్ దాన్ని ఇంటర్ప్రిట్ చేయలేడు, చేయొద్దు. అందుకోసమే గతంలో మీరు చూసినట్లయితే ఒక కామన్ మ్యాన్ చేతిలో బైబిల్ కానీ ఎక్కడ కూడా ఉండేవి కాదు. కానీ మార్టిన్ లూథర్ ఆయన సత్యాలను గ్రహించి ఆ 95 థీసిస్ ఆయన ఆ యొక్క రోమన్ క్యాథలిక్ చర్చ్ గోడల పైన పెట్టి, తలుపుల పైన పెట్టి ఛాలెంజ్ చేసి
ఆయన గొప్ప రెఫర్మేషన్ అనేది మనకు తీసుకొని వచ్చినాడు. అందుకోసమే ఇక సత్యము మన వరకు వచ్చి ఉన్నది. వాళ్ళు అందుకోసమే ఇప్పుడు వాళ్ళకి బైబిల్స్ ఉండవు, వాళ్ళు చదవరు. ఆ చర్చ్‌లో ప్రీస్ట్ గాని, పోపులు గాని ఏ ఆచారాలు చెప్పినా, ఏ పద్ధతులు చెప్పినా గాని వేదముగా వాళ్ళు పాటిస్తారు. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేస్తారు. ఇలా ఉండమంటే ఇలా ఉంటారా? ఎందుకంటే ఆ చర్చ్ ఏం చెప్తుందో వాళ్ళు దాన్ని పాటిస్తారు గానీ, అది వాక్యానుసారంగా బైబిల్‌లో ఉందా? లేదా? దేవుడు చెప్తున్నాడా? లేదా? ఇది అవసరమా? లేదా? అని వాళ్ళు చూసుకొని పాటించేవారు కాదు. ఎందుకంటే వాళ్ళు చదవరు. ఎందుకంటే సామాన్యులు చదివి దాన్ని అర్థం చేసుకోలేరు. మేమే చెయ్యాలి. మా చేతిలోనే ఉంది. అది దేవుడు మాకే ఇచ్చినాడు. మేము చెప్పిందే మీరు వినండి అనే సిద్ధాంతం చెప్పినప్పుడు ప్రజలు ఎందుకు చదువుతారు వాళ్ళు? వాళ్ళకెలా అర్థమవుతుంది? ఏది సరి అయిందో, ఏది కాదనేది వాళ్ళకెలా అర్థమవుతుంది? ఫర్ దెమ్ స్క్రిప్చర్స్ ఆర్ నాట్ ఫైనల్ అథారిటీ. వాక్యం అనేది ఒక ఫైనల్ అథారిటీ కాదు. దే ఈక్వల్లీ అప్‌హోల్డ్ ట్రెడిషన్స్. వాళ్ళు ఏ ఆచారాలైతే వాళ్ళ పూర్వీకులు పాటించినారో వాక్యముతో సమానంగా వాళ్ళు అంత అధికారంగా వాళ్ళు ఎంచుతారు. ఈ క్యాటెకిజం పుస్తకంలో 97 పారాగ్రాఫ్‌లో ఈ రీతిగా రాయబడింది. సేక్రెడ్ ట్రెడిషన్స్ అండ్ సేక్రెడ్ స్క్రిప్చర్స్ మేక్ అప్ సింగిల్ సేక్రెడ్ డిపాజిట్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం అంటే వాళ్ళకి అర్థం ఏంటిదంటే ఆచారాలు ప్లస్ వాక్యము కలిపి వాళ్ళకు దేవుని వాక్యం. అంటే ఆ మానవుడు కల్పించిన ఆ యొక్క పద్ధతులు, ఆచారాలు గూఢ వాక్యంతో సమానంగా దైవోక్తులుగా వీళ్ళు విశ్వసిస్తారు, నమ్ముతారు. ఒకసారి మార్కు సువార్త 7వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 5వ వచనం నుంచి 13వ వచనం వరకు అక్కడ పరిసయ్యులు వచ్చి ఆ యొక్క ప్రశ్న వేస్తారు. మీ యొక్క డిసైపుల్స్ యేసు ప్రభుతో అంటారు, వాళ్ళు చేతులు కడుక్కోకుండా ఎందుకు భోజనం చేస్తారు? పూర్వీకుల యొక్క ఆచారాల్ని ఎందుకు వాళ్ళు ధిక్కరిస్తారు అని యేసుప్రభును అడిగినప్పుడు యేసుప్రభు అంటాడు, వేషధారులారా అంటాడు. అక్కడ ఒక పదం వాడుతున్నాడు. ఇక్కడ చూడండి, వేషధారులారా అంటున్నాడు. ఎందుకంటే వేషధారణ ఎక్కడ కనబడతా ఉందంటే వాళ్ళ నోటితో పలుకుతున్నారు కానీ వాళ్ళ హృదయాలు దూరంగా ఉంటున్నాయి. వాళ్ళు ఆరాధిస్తున్నారు కానీ అది ఆత్మానుసారమైన ఆరాధన కాదు. వాళ్ళు బోధిస్తున్న బోధలు మనుషులు తయారు చేసిన ఆజ్ఞలు, ఆచారాలు కానీ దేవుని యొక్క ఆజ్ఞలు కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క ఆజ్ఞలను పక్కన పెట్టేసి మనిషి యొక్క పారంపర్య ఆచారాలను దైవోక్తులుగా దేవుని వాక్యం లాగా వాళ్ళు పాటిస్తున్నారు. దేవుడు చెప్పినవేమో పక్కన పెడుతున్నారు. కానీ ఆచారాలను మనుషులు తయారు చేసిన ఆచారాలు దాన్ని గట్టిగా పట్టుకొని వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే దైవోక్తులుగా దేవుని వాక్యం లాగా వాళ్ళు ఆజ్ఞలాగా పాటిస్తా ఉన్నారు. అందుకోసమే క్రీస్తు వాళ్ళని వేషధారులారా అని పిలుస్తున్నట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం. యు మేక్ గాడ్స్ వర్డ్ వాయిడ్ బై యువర్ ట్రెడిషన్స్ దట్ హ్యావ్ బీన్ హ్యాండెడ్ డౌన్ టు యూ. వాళ్ళని ఏమంటున్నాడంటే మీరు దేవుని యొక్క వాక్యాన్ని కంప్లీట్గా ధిక్కరించి మీరు ఏం చేస్తున్నారంటే మీ ఆచారాలు పాటించడానికి మీరు ప్రాముఖ్యత ఇస్తా ఉంటున్నారు. కానీ దేవుని బిడ్డలారా, ఆచారం అనే పదము తప్పు కాదు. ఇప్పుడు అపోస్తులు, శిష్యులు, ఆది సంఘము వాళ్ళు ఏవైతే వాళ్ళకి అందించబడిందో, వాళ్ళు నమ్మినారో, వాళ్ళు పాటించినారో, తర్వాత ఉత్తరాలలో ఓరల్ ట్రెడిషన్స్ ద్వారా నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు నేర్పించినారు. ఒక ఆచారంగా ఇలా మనం నడవాలి, ఈ రీతిగా మనకు అనుగ్రహం, అది వాక్యానుసారమైన ట్రెడిషన్స్. అవి వాళ్ళు నడిచి ఈ రీతిగా బ్రతకండి అని చూపించిన విధి విధానాలు అవి. కానీ ఇక్కడ మాట్లాడుతున్న ట్రెడిషన్ ఏంటిదంటే మనుషులు పుట్టించిన వాక్యంలో లేని ఆచారాలు, వాక్యానికి భిన్నమైన ఆచారాలు, వాక్యము పైన అధికారము చూపించే ఆచారాలు, మనుషులు తయారు చేసిన ఆచారాలు, దాని గురించి మాట్లాడుతున్నాడు. కానీ
ఆ దేవుడు వాక్యానుసారంగా ఇచ్చిన పద్ధతులు విధానం గురించి కాదు. వీళ్ళు తయారు చేసుకున్న ఆచారాలను దైవోక్తులుగా, దేవుని మాటలుగా మీరు పాటిస్తున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. అందుకోసమే వీళ్ళని ఏమంటున్నాడు? వేశ్యదారులారా అని పిలుస్తా ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా ఏ ఆచారాలు ఈ రోమన్ క్యాథలిక్ సిస్టమ్ నుంచి అయితే వస్తున్నాయో, అది ఏది ఏమైనా కానీ కూడా వాళ్ళు ఆల్మోస్ట్ 1.3 బిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. 1.3 బిలియన్ ఫాలోవర్స్. ఈ చర్చ్ నుంచి, ఈ పోప్ నుంచి, యొక్క ప్రీస్టుల ద్వారా ఏ ఆచారాలు అయితే వస్తున్నాయో వాళ్ళు ఎవ్వరు కూడా ప్రశ్నించడానికి వీల్లేదు, ప్రశ్నించే అధికారం లేదు. వాళ్ళు ఏం చెప్తే అది చేయాలా, ఎలా చెప్తే అట్లా చేయాలా, అది వాక్యంలో ఉందా లేదా కూడా వాళ్ళకి అనవసరము. అది దైవోక్తులుగా వాళ్ళు భావించి వాళ్ళు పాటిస్తారు. అందుకోసమే వాళ్ళు చేసే దాంట్లో ఎన్నో ఎన్నో పొరపాట్లు, పాపాలు, దేవునికి అతిక్రమమైన ఆ యొక్క ఆచారాలు మనకు కనబడతాయి. ఎందుకు అంటే నోబడీ క్వశ్చన్స్ దట్. అది ప్రశ్నార్థకంగా ఉంటుంది. అది ప్రశ్న ఎవరు చేయరు. ఇది వాక్యానుసారంగా ఉందా లేదా. ఇంతకుముందు కూడా నేను చెప్పాను కదా, దేవుని లేఖనాల్లో ఉందా లేదా అని మనము పరిశీలించి చూడాలి. ఆ యొక్క ఆచారాలను కూడా మనం పరీక్షించాలి. ఏ సేవకుడైనా, ఎటువంటి సేవకుడైనా, ఎటువంటి పేరు కలిగిన సేవకుడైనా కానీ, ప్రతినిధులను పిలుచుకుంటున్న ఎవరైనా కానీ, నేను చెప్తున్న వాక్యాలు కూడా మీరు చెప్తున్నందుకు మీరు నమ్మండి అని చెప్పట్లేదు, కానీ ప్రతి దాన్ని మీరు పరీక్షించిన తర్వాత, పరిశీలించిన తర్వాతనే మీరు నమ్మాలి, అని ఆచరించాలి. మన ఆచరణ దేవుని యొక్క వాక్యానుసారంగా మనకు ఉండాలి. బైబిల్ మనకు ఫైనల్ అథారిటీగా ఉండాలి. మన ఫెయిత్కి, మన ప్రాక్టీస్కి దేవుని యొక్క వాక్యము ఆధారం ఉండాల. ఎలా మాట్లాడాలంటే ఈ రీతిగా అపోస్తులు నడిచినారు, నేను నడుస్తాను. ఈ రీతిగా వాళ్ళు సాక్రమెంట్స్ మనకు ఇవ్వబడినాయి, వాళ్ళు ఇట్లా పాటించమని చెప్పినట్లు పాటిస్తాను. ఈ రీతిగా సంఘం కలుమని చెప్పినారు, మేము ఇట్లా కలుస్తాము. ఈ రీతిగా వాళ్ళు నడిచినారు, విశ్వసించిన మేము నమ్ముతాము. మీరు ప్రతిది కూడా వాక్యంలో ఈ రీతిగా ఉంది కనుక నేను కూడా అదే రీతిగా నేను దేవుని తెలుసుకుంటాను, దేవుని మార్గంలో నడుస్తాను. అటువంటి బైబిల్లో ఆధారమైన ఆ యొక్క సత్యము, ఆ సత్యం నుంచి వచ్చిన ఆ పద్ధతులు, విధానాల్ని నేను పాటిస్తానని మనం సమర్పించుకోవాలి. కానీ ఏ ఆచారాలు అయితే వాక్యానికి విరుద్ధంగా ఉంటాయో, ఏ ఏ వాక్యాలైనా, ఏ ఏ ఆచారాలు అయితే వాక్యంకి పైన అధికారాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తుంటాయో, అటువంటి ఆచారాలు, ఏ ఆచారాలు అయితే మనిషి నుంచి పుట్టినాయో, దేవుని వాక్యం నుంచి కాదు, ఇటువంటి ఆచారాలను మనం దూరం పెట్టేటట్టుగా ఉండాలి. కానీ ఈ యొక్క రోమన్ క్యాథలిక్ చర్చ్లో సంపూర్ణంగా వాక్యం ఒక వైపున కనబడుతుంది, దానికి ఆధారం ఉండవు, కానీ ఆచారాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు వాళ్ళు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, నీ వాక్యము సత్యము, సత్యం చేత వీరని ప్రతిష్ఠించుము. దేవుని బిడ్డలారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, గాడ్ హెస్ గివెన్ us ద రెవల్యూషన్ ఆఫ్ ట్రూత్. ఆ యొక్క బైబిల్ అనే ప్రత్యక్షత మనకి ఇచ్చినాడు. మనము చదవక ఆ బైబిల్ని మనకు అందించడానికి ఎంతో మంది ఆ యొక్క రోమన్ క్యాథలిక్ సిస్టమ్ను వ్యతిరేకించి ఆ బైబిల్ని కామన్ మ్యాన్ వరకు తీసుకురావడానికి ప్రాణాలు పెట్టినారు. సజీవంగా ఈ రోమన్ క్యాథలిక్ వాళ్ళ ద్వారా కాల్చబడ్డారు, చంపబడ్డారు, హెరెటిక్స్గా, అబద్ధికులుగా పిలువబడ్డారు. ఎందుకంటే వాళ్ళు సత్యము బయట పెట్టినందుకు, సత్యము అసత్యాన్ని వాళ్ళు బయట పెట్టినందుకు వాళ్ళని ఎంతో మందిని చంపేసినారు. వాళ్ళు హతసాక్షులైనారు, ప్రాణాలు పెట్టినారు మన కోసము బైబిల్ని మన దాకా ఇవ్వడానికి. కానీ బైబిల్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం తీయము, చదువుకోము, ఆ సత్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయము. దేవుని బిడ్డలారా, దేవుడు ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని మనకు అర్థం చేయించడానికే ఇచ్చినాడు. ఆయనను ప్రత్యక్షపరచుకోవడానికి ఇచ్చినాడు. ఆయన మార్గాలు ఎట్లా ఉన్నాయో బయలుపరచడానికి ఇచ్చినాడు. ఎటువంటి మార్గంలో మనం నడవాలనో మనకు బయలుపరచడానికి ఇచ్చినాడు. మన ఫ్యూచర్ ఏం కాబోతుందో తెలియపరచడానికి ఆయన ఎట్టా సర్వ భావ అధికారం కలిగిన వాడు అనే సంగతిని మనకు ప్రత్యక్షపరచడానికి, మన విశ్వాసాన్ని దృఢపరచడానికి
బైబిల్ గ్రంథాన్ని ఇచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, మనము ఆ బైబిల్ని చదవకుండా కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యానుసారమైన ఆ యొక్క సత్యంను అనుసరించక మనం కూడా ఎటువంటి ఆచారాలు పద్ధతులలో మనం కూడా తొట్టిల్లే ఆస్కారం ఉంది. దేవుని వాక్యానికి మించిన అధికారం లేదు, ఏ ఆచారానికి లేదు. కానీ ఈ రోమన్ క్యాథలిక్ సిస్టంలో ఆచారము దేవుని వాక్యంతో సమానము. అది చెప్పబడిన తర్వాత, ఇవ్వబడిన తర్వాత దాన్ని ప్రతి ఒక్కడు పాటించాల్సిందే. అది ఏదేమైనా కూడా పాటించాల్సిందే. అందుకోసమే మీ ప్రీవియస్ సెషన్‌లో మీరు చూడండి, అక్కడ ఆ పేగనిజం, ఆ యొక్క అన్యుల యొక్క సాంప్రదాయాలు, ఎటువంటి ఆచారాలు ఈ రోమన్ క్యాథలిక్ సిస్టమ్ పాటిస్తుందో అక్కడ మనకు స్పష్టంగా మనకు కనబడుతుంది. ఆ యొక్క స్కల్స్‌ని వాళ్ళు వర్షిప్ చేయడం కానీ, దాని తర్వాత రకరకాలైన సూర్యుడు, ఆ యొక్క మీరు చూడండి ఆ యొక్క పేగన్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా అక్కడ కనబడతాయి. కానీ రోమన్ క్యాథలిక్ సిస్టమ్‌లో ఉన్న వాళ్ళందరూ చాలా సబ్మిట్ చేసుకుంటారు. వాళ్ళు ఎటువంటి ఆచారాలు ఈ పోప్‌లు గాని, ప్రీస్ట్‌లు గాని అందిస్తున్నారో, ఈ బిషప్‌లు గాని, ఆర్క్ బిషప్స్ అందిస్తున్నారో దానికి లోబడి పాటిస్తారు. ఎందుకంటే అది వాళ్ళ ద్వారా దేవుడు చేయిస్తున్నాడని వాళ్ళ విశ్వాసం. గాని వాళ్ళ ద్వారా దేవుడు చేయించట్లేదు. సత్యానికి భిన్నంగా సాతాను వాళ్ళ ద్వారా ఇటువంటి ఆచారాలు, పద్ధతులు, అసత్యం తీసుకొనొచ్చి చేయిస్తుంది అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. అందుకోసమే దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో మనం చూసినాము, ఆయన బిడ్డలను దేవుడు బయటికి రండి, ఆ పాపంలో పాల్పొందకండి, ఆ చెడుతనంలో పాల్పొందకండి అని, బయటికి రండి అని ప్రకటన గ్రంథంలో దేవుడు ఎందుకు పిలుస్తా ఉన్నాడు? ఎందుకంటే వీళ్ళు దేవుడిని అనుసరించేవారు కాదు. అసత్యమును సత్యంగా బోధిస్తూ, ఆచారాలను దైవోక్తులుగా దేవుని వాక్యంగా బోధిస్తూ, ప్రజలను మభ్యపెరుస్తూ, మోసపరుస్తున్న ఒక ఇన్స్టిట్యూషను చర్చ్ అని పిలుచుకుంటా ఉంది. కానీ అది నిజమైన సంఘము కాదు. ఇట్స్ ఎ ఫాల్స్ చర్చ్. ఇట్ ఈస్ ఎ ఫాల్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్రైస్ట్. ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. నాలుగోది, ఈ యొక్క విషయం చూసుకొని దాని తర్వాత బ్రేక్ తీసుకుందాము. తర్వాత నెక్స్ట్ సెషన్లో ఇంకా 4 అంశాలు, హౌ ద రోమన్ క్యాథలిక్ చర్చ్ ఈస్ ఎ ఫాల్స్ చర్చ్, ఇట్ ఈస్ నాట్ ఎ బిబ్లికల్ చర్చ్ అనే విషయాన్ని మిగతా 4 పాయింట్స్ నేను చెప్తాను. ఈ 4వ పాయింట్ మనం చూద్దాం, పోప్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్రైస్ట్. వాళ్ళు నమ్మే సిద్ధాంతం ఏంటిదంటే, పోపు క్రీస్తు స్థానంలో కూర్చొని ఉన్నాడు. తనని ఏమని పిలుస్తారంటే వికర్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ ఎర్త్. ఈ భూమి పైన క్రీస్తు స్థానము తీసుకున్నవాడు అని వాళ్ళు పిలుస్తారు. అందుకోసమే క్రీస్తు స్థానం తీసుకున్నవాడు అంటే ఆయన ఏం చెప్తే అది వీళ్ళు చేస్తారు. క్రీస్తుకు చేసినట్టే చేస్తారు వీళ్ళు. ఈయన హీ ఈస్ ద హెడ్ ఆఫ్ ద రోమన్ క్యాథలిక్ చర్చ్. ది పోపు ఆయన శిరస్సుగా ఉన్నాడు 1.3 బిలియన్ క్యాథలిక్స్కి. వాళ్ళ రక్షణకు, వాళ్ళ ఆత్మలకు బాధ్యుడు ఈయననే అని భూ ప్రపంచంలో ఉన్న క్యాథలిక్స్కి గమనించండి. హీఈస్ కాల్డ్ యాస్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. ఎందుకు ఆ హెడ్ అని పిలువబడుతున్నాడంటే, చర్చ్కి హెడ్ ఎవరు? బైబిల్ ప్రకారంగా శిరస్సు ఎవరు అంటే క్రీస్తు. ఆ యొక్క శరీరం, ఈ యొక్క సంఘము ఆయన శరీరంతో పోల్చబడింది. ఈయన క్రీస్తు యొక్క స్థానం తీసుకున్నాడు కనుక ఈయన హెడ్గా పిలువబడతా ఉన్నాడు. అది ఆయనకి ఇవ్వబడలేదు, వాళ్ళు తీసుకున్నారు, ఆ స్థానాన్ని తీసుకున్నారు. ఎవరు కూడా క్రీస్తు స్థానాన్ని శిరస్సుగా తీసుకోవడానికి అధికారం దేవుడు ఇవ్వలేదు. క్రీస్తు ఒక్కడే సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు, మనము ఆయన శరీరమై ఉన్నాము. కానీ ఈ పోప్ ఏం చేసినాడంటే, he has taken the place of Christ and now he is calling himself as the head of the church. మొట్టమొదటిగా వాళ్ళు నమ్మేది ఏంటిదంటే, యేసు ప్రభు పేతుర్ని మొదటి పోప్గా అపాయింట్ చేసినాడు.
అంటే దేన్ని ఆధారం చేసుకుంటారంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 15వ వచనం నుంచి 19వ వచనం వరకు యేసుప్రభు పేతురుతోని అంటాడు కదా, పేతురు ఆహ్, నా గురించి అందరూ ఏమనుకుంటున్నారు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చెప్తారు. తర్వాత మీరేమనుకుంటున్నారు అనంగానే పేతురు అంటాడు, నువ్వు నిజమైన దేవుని కుమారుడివి, క్రీస్తువి అనంగానే అప్పుడు క్రీస్తు అంటాడు, ఈ ప్రత్యక్షత నువ్వు పొందుకున్నది శరీరం ద్వారా పొందుకోలేదు కానీ తండ్రి, పరలోకపు తండ్రి ఆ యొక్క ప్రత్యక్షతను నీకు అనుగ్రహించినాడు. ఈ ప్రత్యక్షత పైననే నేను నా సంఘాన్ని కట్టబోతున్నాను అంటాడు. అంటే వీళ్ళు దాన్ని ఎట్లా తర్జుమా చేసినారంటే, ఇప్పుడు పేతురు ద్వారా దేవుడు ఆ యొక్క స్థానాన్ని చర్చికి పేతురుకి ఇస్తున్నాడు. గనుక ఆ పేతురు స్థానము ఈ పోప్ తీసుకోవాలి అన్నట్లుగా పేతుని మొదటి పోప్ చేసినారు. దాని తర్వాత క్రమేణంగా స్థానము వేరే వాళ్ళు తీసుకుంటూ వాళ్ళు హెడ్ ఆఫ్ ద చర్చ్‌గా వాళ్ళకి వాళ్ళు ప్రకటించుకోవడము మొదలుపెట్టారు. కానీ యేసు ప్రభు గారు చెప్పింది అది కాదు. ఏ ప్రత్యక్షత అయితే ఆ యొక్క పేతురు నోటి ద్వారా ఇచ్చిన రెవల్యూషన్ దట్ జీసస్ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్, జీసస్ ఈస్ ద మెస్సయా, క్రైస్ట్, ఏ రెవల్యూషన్ అయితే ఇచ్చినాడు ఆ రెవల్యూషన్ పైన నేను ఆ సంఘాన్ని నేను కట్టబోతున్నానని యేసు ప్రభు చెప్పినాడు. అంటే ఎక్కడెక్కడైతే ఆ యొక్క సువార్త ప్రకటించబడుతుందో, యేసే రక్షకుడు, యేసే దేవుని కుమారుడు, ఆయననే మన కోసం ప్రాణం పెట్టి వచ్చినాడు, పెట్టి చనిపోయి తిరిగి లేచినాడు, ఆయన ద్వారానే నిత్య జీవము, వేరే నామము లేదు అని ఎక్కడైతే ఈ ప్రత్యక్షత ప్రకటించబడుతుందో అక్కడ నా సంఘాన్ని నేను కట్టుకుంటా వెళ్తానని చెప్పిన మాట అది. అది యేసు ప్రభు పేతురుకు ఆ స్థానం ఇచ్చినట్లు కాదు, ఆయనని అధికారిగా పెట్టినట్లుగా కాదు, ఆయనను పోపుగా చేసినట్లుగా కాదు. ఈ పోపులు అక్కడి నుంచి రావడానికి ఇది ఆధారం చేసుకోవడానికి కారణము కానే కాదు. అది తప్పుడు సిద్ధాంతము. అదే మాదిరిగా ఇప్పుడు పేతుర్ని మొదటి పోపు చేసినారు. దాని తర్వాత వచ్చే పోపులందరూ లైన్ కట్టుకొని వచ్చినారు. ఇప్పటికీ 266 పోపులు ఒకరి తర్వాత ఒకరు ఎన్నుకోబడ్డారు అని చరిత్ర చెప్తా ఉంది. ఇప్పుడు కూడా ఒక పోప్ ఉన్నాడు, ఆయన పేరు పోప్ ఫ్రాన్సిస్, ప్రజెంట్ ఉన్న పోప్ ఆయన. సో ఇప్పటికీ 266 పోప్స్ మారినారు. వాళ్ళు నమ్మే సిద్ధాంతం ఏంటిదంటే, పోపు ఏమి మాట్లాడినా ఏమి చేసినా ఆయన తప్పు చేయలేడు, తప్పు చేయడు అన్న మాట కానీ సిద్ధాంతం కానీ ఏదైనా కానీ ఆయన నోట్లోంచి వచ్చిందంటే అది కరెక్టే, అందరు చేయాల్సిందే, బైబిల్లో ఉన్నా లేకున్నా అది చేయాల్సిందే అనే సిద్ధాంతము వాళ్ళు తీసుకొని వచ్చినారు. అందుకోసమే ఇక ద గిఫ్ట్ ఆఫ్ ఇన్ఫాలిబిలిటీ అనే పుస్తకంలో జేమ్స్ ఓ కానర్ ఈ రీతిగా రాస్తున్నాడు. అంటే ఆయన తప్పు చేయలేడు, ఆ ఆఫీస్లో ఆయన ఉన్నప్పుడు ఆయన తప్పు చేయలేడు, ఆయన తప్పు చేయడు. కనుక ఆయన ఏదైతే విశ్వాసం కానీ, మోరల్స్ కానీ, సిద్ధాంతాలు కానీ, ఆచారాలు కానీ, జడ్జ్మెంట్స్ కానీ, రెఫర్మేషన్స్ ఏదైనా కానీ ఆయన ఏది చెప్తే అది నమ్మాల్సిందే, అందరూ లోబడాల్సిందే. చూడండి ఎంత భయంకరమైన నమ్మకం వాళ్ళది. ఇటువంటి వాళ్ళు నిజంగా దేవుని మార్గంలో ఎలా నడవగలుగుతారు? ఎక్కడ కూడా దేవుడు పీటర్ని సంఘానికి శిరస్సుగా పెట్టలేదు, హెడ్గా పెట్టలేదు, మొదటి పోపుగా ఎక్కడ కూడా నియమించలేదు. ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఆయన ప్రత్యక్షత అయితే ఇచ్చినాడో ఆ ప్రత్యక్షత మీద నేను సంఘాన్ని కట్టబోతున్నా అంటే గాస్పల్ పైన, నేను ఆ కన్ఫెషన్ పైన నేను సంఘాన్ని కట్టబోతున్నాను. ఏ సంఘాన్ని అయితే నేను కడుతున్నానో ఆ సత్యం పైన, సువార్త సత్యం పైన, ఆ సువార్త సత్యము యేసే నిజమైన దేవుడు, రక్షకుడు, దేవుని కుమారుడు అని ప్రకటిస్తున్నదో పాతాళపు ద్వారాలు ఆ సంఘానికి విరుద్ధంగా నిలబడలేవు అని చెప్పిన. ఇది యాక్చువల్గా అక్కడ చెప్పిన సందర్భం అది.
ఇప్పుడు కొన్ని ప్రశ్నలు మనం వేసుకుందాము. పోప్ తప్పు చేయలేడు, పోప్ ఏది చెప్పినా కరెక్టే అనే నమ్మకాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు కదా! అయితే పేతురు మొదటి పోప్ అంటున్నారు కదా మరి. పోపు ఏది చెప్తే అది చేయాలా, పోపు తప్పు చేయలేడు, పోపు నోట్లోంచి ఏది కూడా తప్పు రాదు, ఆయన ఏం చెప్పినా సత్యమే అంటున్నారు కదా! ఎక్కడ కూడా పొరపాట్లు చేయలేడు అని చెప్తున్నప్పుడు మొదటి పోపు ఎవరు? వాళ్ళ ప్రకారం పేతురు కదా! వాళ్ళ ప్రకారమే మొదటి పోపు పేతురు. అయితే పేతురుని ఒకసారి మనం గమనిద్దాం. చూడండి, ఇదే అధ్యాయంలో మత్తయి సువార్త 16 అధ్యాయంలో నువ్వే క్రీస్తువి, నువ్వే దేవుని కుమారుడు అని చెప్పినప్పుడు, మళ్ళా 22వ వచనం, 23వ వచనంలో మీరు చూసుకున్నట్లయితే అక్కడ పేతురు యేసుప్రభు అంటాడు, నేను నేను చనిపోవాలా, నేను అప్పగించబడతానంటే పేతురు యేసుప్రభుని పక్కన తీసుకెళ్ళి గద్దిస్తాడు. నువ్వు అట్లా చేయడానికి వీల్లేదు అంటే యేసుప్రభు పేతురు వైపున చూసి సాతానా నా వెనకాలకి రా అనేసి గద్దించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే అక్కడ చూడండి, జస్ట్ కొద్ది నిమిషాలే అయింది. ఇంతకు ముందేమో దేవుని ఆత్మ చేత నడిపించబడ్డాడు. ఈ పోపు ఒకవేళ పేతురు మొదటి పోపు అయితే తప్పులు చేయదు కదా! మరుసటి కొద్ది నిమిషాల్లోనే సాతాను చేత నడిపించబడి క్రీస్తు చేత గద్దించబడ్డాడు. మరి అది ఎట్లా సాధ్యము? పోపులు తప్పు చేయరు, పోపులు ఏది చెప్తే కరెక్టు, అదే వేదము, అదే సిద్ధాంతం పాటించాలా, వాళ్ళ నోట్లోంచి ఏది తప్పు రాదు, ఇన్ఫాలిబుల్, ఇన్నరెంట్, ఇట్లాంటి పెద్ద పెద్ద పదాలు వాడుతుంటారు. సరే ఆలోచన చేయండి. ఆ రూపాంతరపు కొండ మీద కూడా యేసు ప్రభు తన మహిమ శరీరం ద్వారా కనపరుచుకున్న ప్రార్థన చేస్తున్నప్పుడు మహిమ శరీరాన్ని ఈ పేతురు, యోహాను, యాకోబు చూస్తారు అక్కడి నుంచి. యోహాను చూసినప్పుడు పేతురు ఆయన కంగారులో నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తాడు. నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తాడు. అయితే నోటికి ఏదొస్తుంది, ఇక్కడ మన పర్ణశాల కడదాం, ఒకటి ఏలియాకి కడదాం, ఒకటి మోషేకి కడదాం, ఒకటి మనకు కడదాం అని ఏమేమో మాట్లాడేస్తాడు. నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తాడు. అయితే లూకు ఏమని రాస్తాడంటే ఆయన గురించి, ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకి తెలియదు అని 9వ అధ్యాయము 33వ వచనంలో అంటాడు. పేతురు ఏం మాట్లాడిండు ఆయనకి అంటే ఆయన చేసిన పొరపాటు చూడండి అక్కడ. హీ డిడ్ంట్ నో వాట్ హీ వాస్ సేయింగ్. ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకే తెలియదు. చూడండి ఆయన పొరపాటు. ఒకవేళ మొదటి పోపు ఆయనకి ఎగ్జాంపుల్గా ఉండాలి కదా మన మళ్ళీ అందరికీ. కానీ ఇక్కడ పేతురు చేసే పొరపాటు గమనించండి. లూకా సువార్త 22వ అధ్యాయంలో 24వ వచనం నుంచి 30వ వచనం వరకు చూసుకున్నట్లయితే అక్కడ శిష్యులు కొట్లాడుతాడు. హూ ఇస్ ద గ్రేటెస్ట్, హూ ఇస్ ద గ్రేటెస్ట్, మన మధ్యలో గొప్పవాడు ఎవరు అని కొట్లాడుకుంటా ఉన్నారు. ఒకవేళ చర్చికి హెడ్ పీటర్ అయితే అసలు ఈ గొడవనే ఉండకూడదు. దేవుడు పీటర్ని సంఘానికి హెడ్గా పెడితే ఈ గొడవ హూ ఇస్ ద గ్రేటెస్ట్ అమంగ్ అనేది రావద్దు కదా. పీటర్ ఈజ్ ద గ్రేటెస్ట్ అమంగ్ కావాలని రావాలా? ఎందుకంటే దేవుడు అట్లా అపాయింట్ చేయలేదు కాబట్టి వీళ్ళు అట్లా కొట్లాడుకున్నట్లుగా మనకు కనబడతా ఉంది. యేసు ప్రభు చనిపోయినప్పుడు కూడా పేతురు చేసిన పెద్ద పొరపాటు ఏంటిది? యేసు ప్రభు నాకెవరో తెలియదు అని చెప్పిన పొరపాటు. 3 సార్లు బొంకినాడు, శాపనార్థాలు మాట్లాడినాడు. మరి ఇట్లా చేసినాడు ఆయన. ఆయన మొదటి పోపు అయితే అసలు ఆయన తప్పులు జరగదు కదా, భయంకరమైన తప్పులు. పేతురు ఇంకో తప్పు చేసింది ఎక్కడ అంటే సువార్తకు అనుగుణంగా ఆయన నడవనప్పుడు గలతీలకు రాసిన పత్రికలో పౌల్ ఆయన కరెక్షన్ ఇస్తాడు, నువ్వు తప్పులో ఉన్నావు అని. ఆయన కరెక్ట్ ఉంటే ఈ పౌలు కరెక్ట్ చేసేవలసిన అవసరం ఏముంది? 2వ అధ్యాయము గలతీలకు రాసిన పత్రిక 11వ వచనంలో మనం చూస్తాం. ఒకవేళ పేతురు కరెక్ట్ అయితే పౌలు కరెక్ట్ చేయవలసిన అవసరం ఏముంది? గద్దించవలసిన అవసరం ఏముంది? నువ్వు సువార్త సత్యాన్ని నువ్వు నడవట్లేదని గద్దించవలసిన అవసరం ఏముంది? అక్కడ సందర్భం ఏంటిదంటే దేవుడు అన్యులకు యూదులకున్న ఆ యొక్క గోడను విరగొట్టి ఒకటిగా చేసినాడు. సువార్త అందరికి ప్రకటించబడతా ఉంది, అందరు రక్షించబడాలి, అందరికి దేవుడు ఆత్మను ఇస్తా ఉన్నాడు. కానీ యూదులకు అన్యులకు మధ్యలో ప్యాచప్ కావట్లేదు. సో ఈ యొక్క పౌలు ఇంకా పేతురు ఉన్నప్పుడు అందరితో పాటు అన్యులు రక్షణ పొందిన వాళ్ళందరితో పాటు కూర్చుంటున్నాడు, తింటున్నాడు పేతురు. కానీ యాకోబు రాగానే సడన్ గా ఆయన సపరేట్ చేసుకొని యూదులతోని
సపరేట్ అయిపోతాడు. అప్పుడు పౌలు కోపం వస్తుంది. నువ్వు ఏం నమ్ముతున్నావు? నీ సిద్ధాంతం ఏంటిది? అందరిని దేవుడు అంగీకరించిండంటే ఇప్పుడు నువ్వు అందరితో కూర్చొని తినవలసిన, నువ్వు లెగవలసిన అవసరం ఏమొచ్చింది? పక్కన యూదులతో పాటు సపరేట్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? భయపడవలసిన అవసరం ఏమొచ్చింది? నువ్వు వాక్యానుసారంగా నువ్వు లేవు అని కరెక్ట్‌గా, సూటిగా, షార్ప్‌గా అపోస్తలుడైన పౌలు కరెక్ట్ చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ పేతురు మొదటి పోపైతే ఇటువంటి పొరపాట్లు చేయకూడదు కదా! మొదటి పేతురు 5వ అధ్యాయం మొదటి వచనంలో పేతురు ఆయన పోపుగా వేరే సేవకులకు, కాపర్లకు పరిచయం చేయట్లేదు. తోటి కాపరిగా పరిచయం చేసుకుంటున్నాడు. హెడ్ ఆఫ్ ద చర్చ్‌గా పరిచయం చేసుకోవట్లేదు. గాని తోటి కాపరిగా, తోటి పెద్దగా పరిచయం చేసుకుంటున్నాడు. గాని దృష్టి మాత్రము ఆ ప్రధాన కాపరి అయిన యేసు పైన వాళ్ళ దృష్టిని తీసుకొని వెళ్తున్నాడు. ఇక్కడ కూడా హి డిడ్ నాట్ ప్రెజెంట్ హిమ్సెల్ఫ్ యాస్ ద హెడ్ ఆర్ ద లీడర్ ఆఫ్ ద చర్చ్. కంక్లూజన్ మనం వచ్చేసినాము. పోప్ తనకు తానే యేసు ప్రభు స్థానం తీసుకోవడము, అది క్రీస్తు ఇచ్చిన స్థానము కాదు. క్రీస్తు అపాయింట్ చేసింది కాదు. ఆ పేతురు ద్వారా వచ్చింది కాదు. వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు కరెక్ట్‌గా క్రైస్తవ పదాలు వాడుతున్నారు గానీ, వాళ్ళు క్రైస్తవులు క్రీస్తును వెంబడించేవారు కాదన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. ద అథారిటీ అండ్ పవర్ హి అస్యూమ్స్ ఇస్ నాట్ బిబ్లికల్. ఏ అధికారం శక్తినైతే ఆయన చూపిస్తున్నాడో వాక్యానుసారమైనది కాదు. హి ఈస్ నాట్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. కొలొస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17, 18. యేసు ప్రభు సంఘం అది. యేసు ప్రభు శిరస్సై ఉన్నాడు. ఆ స్థానం ఎవరు తీసుకోవడానికి లేదు. తండ్రి అయిన దేవుడు ఎవరికి ఇయ్యలేదు. యేసు ప్రభు ఎవరికి ఇవ్వలేదు. మానవుడు తీసుకున్నాడంటే అది సైతాన్ కార్యం అది. దేవుని కార్యం కానే కాదు. He as a human can err and make mistakes. If not careful, he can become the instrument of Satan to accomplish his evil purpose. ఆయన ఒక మానవుడుగా తప్పు చేయొచ్చు. తప్పులు జరుగుతాయి. కానీ జాగ్రత్తగా లేకపోతే దేవుని బిడ్డలారా, సాతాను తన పరికరంగా వాడుకుంటాడు. తన ఉద్దేశాలు నెరవేర్చడానికి వాడుకుంటాడు. అందుకోసమే ఈ రోమన్ క్యాథలిక్ సిస్టమ్ అంతా పడిపోయింది. సాతాను దాన్ని ఆక్రమించేసుకున్నాడు. అబద్ధాలతో, ఆచారాలతో, తప్పుడు సిద్ధాంతాలతో, తప్పుడు విధి విధానాలతో దేవుని బిడ్డలారా, సాతాను ఆ యొక్క సంస్థను నడిపిస్తా ఉన్నాడు. అందుకొరకే ఇక్కడ కూడా మనకు వాక్యానుసారంగా వాళ్ళు కనబడరు. దేవుడు తన బిడ్డలని దాని నుంచి బయటికి రావాలని పిలుస్తా ఉన్నారు. సో ఇప్పటి వరకు మనము 4 విషయాలు మనం చూసుకున్నాము. మిగతా 4 విషయాలు మనము నెక్స్ట్ ఎపిసోడ్లో మనము చూసుకుందాము. గమనించండి, ఈ 4 విషయాలలో మీకు ఇప్పటికే ఎన్నో సత్యాలు బయటకు వచ్చి ఉంటాయి. జాగ్రత్త పడండి. ఇతరులను జాగ్రత్త పరచండి. ఇంకా 4 విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు కూడా నేను బోధిస్తాను. మీరు హెచ్చరించబడండి. మీ సంఘాల్ని హెచ్చరించండి. మీ నాయకులకు చెప్పండి. ఈ యొక్క వాక్యాలని వేరే వాళ్ళ వరకు మీరు తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఈ చివరి దినాలలో మరలా ఈ రోమన్ క్యాథలిక్ సిస్టమ్ యాంటీ క్రైస్ట్ సిస్టమ్‌తో ఒకటి కాబోతా ఉంది. గతంలో ఏ రీతికైతే క్రైస్తవులను చంపి, హింసించి, ఎటువంటి భయంకరమైన బీభత్సాన్ని సృష్టించినారో మరలా అవి రిపీట్ కాబోతా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్త పడాలి. ఇది క్రైస్తవ సిద్ధాంతం కాదు. క్రైస్తవ బోధ కాదు. వీళ్ళు క్రిస్టియన్స్ కానే కాదు. వాళ్ళకి అన్ని క్రిస్టియన్ పదాలు వాడుతున్నాగానే వాళ్ళు క్రిస్టియన్స్ కారు. వాళ్ళు పాటించేది దేవుడిచ్చిన ప్రత్యక్షత కాదు. ఆ గాస్పల్ నిజమైన గాస్పల్ కాదు. ఆ యొక్క ప్రభు భోజనము అది తండ్రిని అందించింది కాదు. యేసుప్రభు అందించింది కాదు. దేవుని బిడ్డలారా, అది వాళ్ళు తయారు చేసుకున్నది. వాళ్ళ యేసు బైబిల్‌లో అందించిన యేసు కానే కాదు. చాలా పడిపోయిన స్థాయిలో మనకు కనబడతా ఉన్నారు వాళ్ళు.
ఒక కొత్త సిస్టమ్‌ని వాళ్ళు రైజ్ చేసినారు. కానీ వాళ్ళ ఫాలోవర్స్ చాలా మంది. 1.3 బిలియన్ ఫాలోవర్స్. వాళ్ళు గొర్రెల వలె వాళ్ళని వెంబడిస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తే అది పాటిస్తా ఉన్నారు. ఎలా చెప్తే అట్లా నడుస్తా ఉన్నారు. జాగ్రత్త పడవలసిన అవసరం మనకుంది. లెట్ us వెయిట్ ఫర్ ద నెక్స్ట్ సెషన్. నెక్స్ట్ సెషన్‌లో ఇంకా 4 విషయాలు చెప్పి ఈ యొక్క టాపిక్‌ని నేను ముగిస్తాను. గాడ్ బ్లెస్ యూ.